So hi guys, in this video we are going to discuss about top బీటెక్ కోర్సెస్ ఇన్ 2022. సో దీని గురించి మనం క్లియర్గా తెలుసుకోబోతా ఉన్నాము. సో క్లియర్గా ఒక విషయం మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అండి, ఇక్కడ మనము లేటెస్ట్గా చాలా కోర్సెస్ వచ్చాయి. బిఫోర్ జాయినింగ్ ద ఐటీ కోర్స్ లేకపోతే బిఫోర్ జాయినింగ్ ద బీటెక్, సో యూ మస్ట్ అండర్స్టాండ్, యూ మస్ట్ అనలైజ్ అండ్ రీసెర్చ్ ఆన్ లేటెస్ట్ కోర్సెస్ ఏమేమి వచ్చాయి. ఈ లేటెస్ట్ కోర్సెస్ అసలు ఫస్ట్ ఏమేమి వచ్చాయి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఫస్ట్ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు దిస్ థింగ్, అసలు మనము ఈ లేటెస్ట్ కోర్సెస్ అసలు ఎందుకు వస్తాయి? సి బేస్డ్ ఆన్ డిమాండ్ ఇన్ మార్కెట్. సో అందరి పర్పస్ బీటెక్ అయిపోయిన తర్వాత ఒక మంచి జాబ్ తెచ్చుకోవడమే ప్రతి ఒక్కరి పర్పస్. ఒక మంచి జాబ్ తెచ్చుకోవడం. ఒకవేళ కొంతమంది బిజినెస్ ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటి, ఒక మంచి ఫస్ట్ అయితే మంచి జాబ్ తెచ్చుకోవాలి, తర్వాత బిజినెస్ ప్లాన్స్ ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు డిమాండ్కి తగ్గట్టు ఎప్పటికప్పుడు ఈ కోర్సెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. వేరే వేరే కొత్త కొత్త కోర్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టు ప్రజెంట్ ఎవ్రీ ఇయర్ కానీ ఎవ్రీ 2 years కానీ ఇవన్నీ ఇంకా అప్డేట్ అవుతా న్యూ కోర్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ కోర్సెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ప్రాపర్ రీసెర్చ్ చేసి తీసుకోవాలి. అట్లా కాకుండా మా ఫ్రెండ్ చెప్పారు, మా రిలేటివ్ చెప్పారు, ఇంకోరెవరో తెలిసిన వాళ్ళు మా డాడీ ఫ్రెండ్ చెప్పారని తీసుకుంటే ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ కెరియర్. ఇట్ మే బి ఎఫెక్ట్ యువర్ కెరియర్ బికాజ్ ఎందుకంటే మనం ప్రాపర్ గైడెన్స్ లేకుండా, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, ఇప్పుడు నేనే ఉన్నా, ఐ కంప్లీటెడ్, మైన్ ఈజ్ మెకానికల్ అండ్ దెర్ ఈజ్ నో వేర్ గ్రోత్ ఇన్ మెకానికల్, యాజ్ ఎవ్రీవన్ నోస్ దిస్. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు, మెకానికల్లో గ్రోత్ లేదు. సరే నేను ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్లో వెళ్ళి, డిఫరెంట్ సాఫ్ట్వేర్ డిఫరెంట్ ఫీల్డ్స్లో వెళ్ళి అగైన్ ఐ సెటిల్డ్ యాజ్ సమ్ బిజినెస్ మ్యాన్ లైక్ దట్. సో ఇప్పుడు అందరి పరిస్థితి ఒకలా ఉండదు. మెకానికల్ అయిపోయిన తర్వాత చాలామంది ఇండస్ట్రియల్ ఏరియాలో తిరుగుతూ ఉంటారు. 15,000, 20,000, 30,000, 40,000 మ్యాక్సిమం. అది కూడా ఏంటి అంటే ఒక ప్రాపర్గా మనము ఒక ఫ్యామిలీ లైఫ్ని కానీ లేకపోతే పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేసే, కొంచెం లీడ్ చేసే, బ్యాలెన్స్ చేసే పరిస్థితి ఉంది. ఎంజాయ్ గురించి దేవుడే, అట్లీస్ట్ బ్యాలెన్స్ చేసేదానికి కూడా అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. మెకానికల్ అంటే ఏదో బాగుంటుందని చెప్పి తెలుసుకున్నాను, తర్వాత చేరాను. తర్వాత ఇప్పుడు మెకానికల్ సివిల్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఇండస్ట్రీలో, అండ్ దెన్ ఒకవేళ వెళ్ళాలి అంటే ఫారినర్ సెటిల్ అవ్వాలి. అది కూడా ఏంటి, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ ఒకటి వెళ్ళొచ్చు, అండ్ దెన్ జర్మనీ అండ్ జపాన్. ఈ కంట్రీస్కి అక్కడ వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇంకా చాలా కన్స్టెన్స్ ఉంటాయి. అలా కాకుండా ప్రాపర్ ప్లానింగ్తో అప్పుడే నేను ప్లాన్ చేసుకుని ఉంటే ఇప్పుడు కంటే బెటర్ పొజిషన్లో ఇంకా ఉండేవాడిని. చాలామంది అలా ప్లాన్ చేసుకోలేక ఏదో ఒక కోర్సు, ఎవరో చెప్పారని పెట్రోలియం ఇంజనీరింగ్ తీసుకుంటారు, ఇంకెవరో చెప్పారని ఐటీ, ఇంకో వేరే కోర్సులు. అంటే మార్కెట్లో కనీసం దానికి సంబంధించిన డిమాండ్ లేదు, అంటే దానికి సంబంధించిన ఆపర్చునిటీస్ లేవు, జాబ్ ఆపర్చునిటీస్. అలాంటి డొమైన్స్ని తీసుకుంటున్నారు. ఎట్ ది ఎండ్ ఎంత ప్రాబ్లం అవుతుంది? సో దిస్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్ అయిపోయిన తర్వాత సెలెక్టింగ్ రైట్ బీటెక్ కోర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఇయర్ 1 నుంచే మీరు బీటెక్ అయిపోయే లోపల ఒక మంచి ప్లానింగ్తో ఉన్నారంటే డెఫినెట్గా చాలా ఇంకా మంచి హైట్స్కి రీచ్ అవుతారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బీటెక్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రియాలిటీ తెలిసిన తర్వాత దే విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆన్ దట్ వర్డ్స్. అప్పటిదాకా ఏంటి, టైం పాస్ చేస్తారు, ఇంకోటి చేస్తారు. సో డెసిషన్ మేకింగ్ ఆన్ దిస్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ విషయంలో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నో వన్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్. సరే, ఇప్పుడు ప్రజెంట్ సరే ఇంత బాగానే ఉంది, ఏం తీసుకోమంటారు? టాప్ కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏది తీసుకోకూడదు కూడా, ఎందుకు ఇవి ప్లాన్ చేసుకోవాలి, వేరే ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు అది కూడా మనం మాట్లాడుకుందాం. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ అండ్ డేటా సైన్స్, ఇది కొత్తగా వచ్చిన కోర్సు, దీని గురించి మనందరికి తెలుసు. డేటా సైన్స్ అండ్ దెన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అండ్ దెన్ బీటెక్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్, బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, బీటెక్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్. సో ఇవి బీటెక్ ఐటీ అండ్ బీటెక్ క్లౌడ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లో చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఏంటి, టాప్ కంపెనీస్ అన్ని ఏ సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలన్నా కానీ మనకి ఇది ఉపయోగపడుతుంది.
క్లౌడ్ టెక్నాలజీ అంటే ఏంటి? ప్రెజెంట్ ఎథికల్ హ్యాకింగ్ గానీ, కాన్సెప్ట్స్ ఆఫ్ వర్చువలైజేషన్ గానీ, అండ్ క్లౌడ్ ప్రొడక్ట్ దీనికి సంబంధించిన వాటిలో మనం ప్లాన్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఫుల్ స్టాక్ అంటే ఏంటో మనందరికి తెలుసు. ఫుల్ స్టాక్ అంటే వెబ్‌సైట్స్, అప్లికేషన్స్ డెవలప్ చేసేవాళ్ళు ఫుల్ స్టాక్ యూజ్ చేస్తారు. దాంట్లో ఇంకా చాలా ఉంటాయి. ఫుల్ స్టాక్ పైథాన్ ఉంటది, జావా ఉంటది, ఇంకా నోడ్ జేఎస్, మీన్ అండ్ మోన్ స్టాక్ అని ఇంకా డిఫరెంట్‌గా ఉంటుంది. ఓన్లీ జేఎస్ మీద కూడా మనం ఫుల్‌గా ఈ అంటే వెబ్‌సైట్స్, అప్లికేషన్స్ అనేవి డెవలప్ చేసేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి రీసెంట్ డేస్‌లో. అండ్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్ మనందరికి తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఎంత బూమ్ అవుతుందో కూడా మనకు తెలుసు. సో, బ్లాక్ చైన్ టెక్నాలజీ దిస్ ఈస్ కంప్లీట్‌లీ రిలేటెడ్ టు ఫినాన్స్ సైడ్ మనం ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే అటువైపు మనకి ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినిట్‌గా బ్లాక్ చైన్ టెక్నాలజీ, బీటెక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. వాట్ నాట్ టు అయన్నీ ఎందుకంటే అన్నీ ఐటీకి సంబంధించింది చెప్తున్నారు. ఐటీ కాకపోతే ఇంకోటి లేదా? సో, ఒక విషయం అండి. ప్రెజెంట్ నెక్స్ట్ 4, 5 ఇయర్స్‌లో ఆల్మోస్ట్ 1,40,00,000 ఐటీ జాబ్ దట్ టు రిలేటెడ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించినయి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మెకానికల్ తీసుకుంటే ఎలా ఉంటదంటే, మెకానికల్, ఏరోనాటికల్, పెట్రోలియం ఇంజినీరింగు, కెమికల్ ఇంజినీరింగు, మైనింగ్ ఇంజినీరింగు ఇలా లిస్ట్ ఆఫ్ అనేది వేసుకుంటూ పోతే త్రిబుల్ ఈ చాలా ఉన్నాయి. 2 ఒక విషయం క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో అది ప్లాన్ జేసుకోవాలి. కమింగ్ డేస్ అంతా సాఫ్ట్‌వేర్ ఈస్ గోయింగ్ టు రూల్. సాఫ్ట్‌వేర్ అనేది ఎప్పటికి పడిపోదు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఇంప్లిమెంటేషన్, ఇంకా డైలీ లైఫ్ స్టైల్ ఇప్పటికి చాలా వరకు సాఫ్ట్‌వేర్ అనేది మన డైలీ లైఫ్ స్టైల్‌లో యాడ్ అయిపోయింది. ఇంకా కూడా మన డైలీ లైఫ్ స్టైల్ యాడ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇదంతా మనం ఆలోచించాలి. అండ్ ఈ కోర్సెస్ తీసుకునే ముందు దాని గురించి ఒక ప్రాపర్ రీసెర్చ్ చేయండి. క్లౌడ్ టెక్నాలజీ కమింగ్ డేస్‌లో చాలా బాగుంటది. లేదు నేను ఐటీ తీసుకుంటాను. డెఫినైట్‌లీ ఐటీ కూడా తీసుకోవచ్చు. ఐటీ ఆర్ సీఎస్‌సి కూడా తీసుకోవచ్చు. ఐటీ, సీఎస్‌సి అంటే మెయిన్ సాఫ్ట్‌వేర్ సంబంధించిన మెయిన్ డొమైన్స్ ఆర్ మెయిన్ బ్రాంచెస్. ఒకసారి ప్రతి ఒక్క దానికి ప్రాపర్ ప్లానింగ్‌తో ఈ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాలేజ్ సెలక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిన్న మొన్న చూసినా నేను చాలా చిన్న కాలేజ్. ఈవెన్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఫ్యాకల్టీ ఫర్ నార్మల్ సీఎస్‌సి, ఐటీ వాళ్ళకి ప్రాపర్ ఫ్యాకల్టీ లేరు. దే స్టార్టెడ్ డేటా సైన్స్. బీటెక్‌లో దే హావ్ స్టార్టెడ్ డేటా సైన్స్ కోర్స్. అండ్ దే హావ్ స్టార్టెడ్ సమ్ సైబర్ సెక్యూరిటీ. దట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ స్మాల్ కాలేజ్. అంటే చిన్న కాలేజ్ ఐయామ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ స్మాల్ కాలేజ్ కాబట్టి మనకి వాళ్ళు స్టార్ట్ చేశారు అని చెప్పి నేను సర్కాస్టిక్ వేలో నేను మాట్లాడట్లేదు. మనం ఏం మాట్లాడుతున్నానంటే వాళ్ళు ఐటీ వాళ్ళకే ఈ సీఎస్‌సి దీనికే కష్టమైపోతా ఉంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ ఇవన్నీ. డేటా సైన్స్ గాని, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కొత్తగా వచ్చిన టెక్నాలజీస్. ఔట్‌డేటెడ్ ఫ్యాకల్టీతో ఇది వర్కౌట్ కాదు. సో, ప్రాపర్ ఫ్యాకల్టీ అనేది ఉండాలి. కాలేజ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాలేజ్‌లో మీరు గాని జాబ్ తెచ్చుకోలేకపోతే బయటకొచ్చి తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. It will take so much time and energy to get a job as a fresher if you come out of the campus. సో, కాలేజ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాలేజ్ సెలక్షన్ అంటే ఎందుకంత ఇంపార్టెంటు? కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది డెఫినిట్‌గా దాన్ని మనం ఒక ప్రాపర్ వేలో ప్లాన్ చేస్తున్నాను. సూన్ ఐ విల్ కమ్ అప్ విత్ ఎ ప్లాన్ ఫర్ దట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ టు సెలెక్ట్ రైట్ బ్రాంచ్, రైట్ కోర్స్ డెఫినెట్‌లీ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సెలింగ్ విచ్ ఈస్ పెయిడ్ వన్. ఓకే. సో దట్ ఏంటి అంటే మనము మాట్లాడి ఆ పర్సన్ ఎలా ఉన్నాడు దానికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ మెకానికల్ ప్లాన్ చేసుకోవాలంటే నీ కెరియర్‌ని ఎలా దాని హైరార్కీ ఎలా ఉంటుంది? నీ కెరియర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? నెక్స్ట్ ఫార్వర్డ్ స్టెప్ ఏం చేయాలి? సో ఇవన్నీ కూడా మనము ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఓకే. సో ఒకవేళ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా డెఫినైట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేయించుకోండి. నో ప్రాబ్లమ్. బట్ బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్, బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్ to select course, please, please kindly do some research and hard homework on that. Okay. Thank you. This is Raj signing off. CYC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.